మానకొండూరులో మామూలుగా లేదు పొలిటికల్ హీట్. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య మధ్య ఇసుక రీచ్ల విషయంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఇసుకెత్తి పోసుకుంటున్నారు. తీవ్ర ఆరోపణలతో జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇసుక దందా, రోడ్ల ధ్వంసం, ఓ యువకుడి ప్రాణం పోవడం, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు కరీంనగర్ కి కోతవేటు దూరంలోని ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యాయి. మానకొండూరు నియోజకవర్గంలో ఇసుక రీచ్ల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో వేడెక్కింది నియోజకవర్గ రాజకీయం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ దూకుడు పెంచారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఊటూరులోని 3 ఇసుక రీచ్లు ఎమ్మెల్యేవేనని, త్వరలో మరో 2 స్టార్ట్ అవుతాయని కుండబద్దలు కొట్టారు. ఇసుక దందాతో రోడ్లన్నీ నాశనమయ్యాయని, జనం చాలా ఇబ్బందులు పడుతున్నారని రసమయ్య ఓ రేంజ్ లో విమర్శించారు. డిసెంబర్లో ఇసుక లారీలను ఆపి రోడ్లపై ధర్నాలు చేయించిన కవ్వంపల్లి ఇప్పుడు రీచ్లలో వాటా దొరకగానే లారీలకు పర్మిషన్ ఇచ్చేశారని రసమయ్య దుయ్యపట్టారు. ఇది ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి కాదా అని ప్రశ్నించారు. అంతేకాదు, ఇసుక లారీలు రోడ్డుపై అడ్డంగా పార్కింగ్ చేయడం వల్ల ఓ యువకుడు యాక్సిడెంట్ లో చనిపోయాడంటున్నారు. ఆ పాపం కవ్వంపల్లిదేనని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకైనా వెళ్లలేదని రసమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన యువకుడి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. రసమయ్య ఆరోపణలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే ఖండించారు. తాను డాక్టర్నని, కమిషన్ల కోసం పనిచేసే ఎమ్మెల్యేను కానని ఆయన గట్టిగా చెప్పారు. రసమయ్య ఆరోపణలన్నీ అబద్దాలేనని కొట్టిపారేశారు. గతంలో రసమయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వేగురుపల్లి ఇసుక రీచ్ ని నడిపించారని, అప్పుడే రోడ్లు పాడైపోయాయని కవ్వంపల్లి ఎదురుదాడికి దిగారు. ఎమ్మెల్యే అయ్యాకే ఊటూరు రోడ్డును బాగు చేశారు. రసమయ్య హయాంలో పాడైన వేగురుపల్లి రోడ్డు ఇప్పటికీ అలాగే ఉందన్నారు కవ్వంపల్లి. మానకొండూరు నియోజకవర్గంలో ఏ పని చేపట్టినా అడ్డుకోవడం రసమయ్యకి అలవాటుగా మారిందని, వర్షాలకు జనం ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా గన్నేరువరంలో రోడ్డు పనులను ఆపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆరోపించారు. రసమయ్య కేవలం రాజకీయాల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది కవ్వంపల్లి ఆరోపణ. ఈ ఇసుక రీచ్ల గొడవకు తోడు మానకొండూరులో ఇప్పుడు పోస్టుల వార్ కూడా మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బెజ్జంకి నుంచి గుండ్లపల్లి వరకు డబుల్ రోడ్డు కోసం 72 కోట్లు శాంక్షన్ అయ్యాయట. కానీ ఇప్పటికీ ఆ రోడ్డు వేయలేదని రసమయ్య నిరసన బైక్ ర్యాలీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. కమిషన్ల సత్యనారాయణ 19 నెలలు ఏడవున్నావో అంటూ తీవ్రంగా విమర్శించారు. దీనికి కవ్వంపల్లి వర్గీయులు కూడా కౌంటర్ పోస్టర్ కి దిగారు. రాసలీలల రసమయ్య 10 ఏళ్లు నువ్వేరా బండవు అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు దిగడంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధంపై మానకొండూరు ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రసమయ్య ఆరోపణలు నిజమేనేమో, లేకపోతే రోడ్డుపై లారీలను ఎందుకు పార్క్ చేయనిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఇదంతా రాజకీయమే, నిజాలు వేరే ఉండొచ్చని అంటున్నారు. ఈ వివాదం జనంలో బాగా చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో అని కూడా నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. గడ్డం నాగరాజు బీజేపీని వెడి బీఆర్ఎస్ లో చేరడం, ఆరేపల్లి ఎన్నికల్లో ఓడిపోయి మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లడం లాంటి పరిణామాలతో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడొచ్చని జనం గుసగుసలాడుకుంటున్నారు. మొత్తంగా మానకొండూరులో ఇసుక రీచ్ల గొడవ స్థానిక రాజకీయాలను బాగా వేడెక్కిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ మాటల యుద్ధం రాబోయే ఎన్నికల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో మరి.